మాట మాట్లాడతాడు? బుద్ధి ఉండాలి కేటీఆర్కు. నియమిస్తాం ఎవరినైనా ఇన్ఛార్జ్ను, ఎవరు కేసీఆర్ బొట్టు పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళని చూసి కాదు ఓటు వేయాల్సింది, కేసీఆర్ గారిని చూసి ఓటు వేయాలంటే. అంటే మేము అంత పనికిరాని వాళ్ళ కింద కనిపిస్తున్నామా? ఇంత చదువుకొని, ఇంత సంస్కారం ఉండి, ఇంత ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి మేము ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉంటే, నేను కావచ్చు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి రేపు ఎవరినైనా మీరు ఇంకొకరిని కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. అంటే ఎవరొచ్చినా మేము చెప్పిందే చేయాలి, మా కాళ్ళ కాడే ఉండాలి, అటువంటి వాళ్ళే మాకు అవసరము. కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేస్తేనే గెలవాలి, అట్లయితేనే గువ్వల బాలరాజు లాగా ధిక్కరించకుండా ఉంటారు. లేదంటే ఎప్పుడో ఈ రకంగానే మమ్మల్ని వ్యతిరేకించి దూరం పోతారనే భయంతోన మేము ఎవరిని నియమించినా వారి ముఖం చూడకండి, కేసీఆర్ గారి ముఖం. ఇదే సందేశం మీరు ఇచ్చేది? సమాజం మేలుకున్నది, సమాజం పూర్తి స్థాయి అవగాహనతో ఉంది. మీరేదో డమ్మీ క్యాండిడేట్లను అక్కడ తెచ్చి పెడతాం, లేదంటే ఒక ఆయన మాట్లాడతాడు మళ్ళా వద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతున్నాడు. నేనైతే నాకు వ్యక్తిగతంగా రాయబారాలు కొంతమంది తీసుకొస్తుంటారు. ఎందుకన్నా మనం కొట్లాడుకోవాలి, ఆయన ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా మంచిగుండే ప్రయత్నం చేయండి అని మాట్లాడతారు. పోనీలే అని వదిలేస్తే దళితులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి ఈ నరహంతకుడు రాజస్థాన్లో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళితులను కాల్చి చంపుతున్నారు, మధ్యప్రదేశ్లో కాల్చి చంపుతున్నారు. మళ్ళీ కాల్చి చంపుతుంటే ప్రజల అమాయకుల ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారు? ఎందుకు మళ్ళా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది? అక్కడ మీరు చంపింది అసలు చెప్పాలంటే ఈరోజు ఈ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నైజం మీకుంది కాబట్టి మీరు కనీసం కాగజ్ నగర్లో ఏం జరుగుతుందో మీకు సోయలేదు. మిమ్మల్ని ఎక్కడ నియమిస్తారో, ఎక్కడ ఏం చేస్తారో మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నా పైన మాట్లాడడం వల్ల మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, చాలా ఓపికతో సిన్సియర్గా, ఇక ఆపేసండి మీ పనికిరాని భజన. గువ్వల బాలరాజు అస్త్ర సన్యాసం చేసినారు, మీరు ఆయుధాలతో ఎవరినైనా కాల్చి చంపినరు. అసలు శిస్త్రైనటువంటి అస్త్రాన్ని చేతబూనిన ఇప్పుడు నేను యుద్ధ రంగంలో దిగుతాం, భారతదేశాన్ని గెలిపిస్తాం. ఈ కాషాయ జెండాను తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరవేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగానే ఉన్నాం. కానీ ఖచ్చితంగా కమలాన్ని నల్లమల అడవుల్లో వికసింపజేసి తద్వారా దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎట్లయితే రక్షణగా ఉంటా ఉందో, తెలంగాణ బీజేపీ కూడా తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉండే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. అది కూడా సిరిసిల్ల నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, మీరు అక్కడ దళితులను గుద్ది చంపిన విషయం, దళితులపైన అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం, అక్కడ కపట ప్రేమలు వలకబోసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను ఏ రకంగా నాశనం చేసిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం ఒకరొకరు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా నిర్మాణ రంగంలో ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 2 కోట్ల 3 కోట్ల ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో వాళ్ళకు ఉంది అంటున్నారు. దీనికి సమాధానం చెప్పు. ఇంత అక్రమార్జన కోసం ఎందుకు మీరు ఆశపడ్డరు? మీరు ఉద్యమాలు నిర్మించాలన్న రోజు గువ్వల బాలరాజ్ మహబూబ్ నగర్ పాలమూరు ప్రజాగర్జన అంటే గువ్వల బాలరాజ్ ఎన్ని డబ్బులు ఇచ్చిండో నీకు తెలియకపోవచ్చు, కానీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. ఈరోజు పెట్టుబడిదారులు నీ పంచాన చేరుండొచ్చు. అదే వందల వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు నీ పార్టీని నడిపిస్తారు అనే విశ్వాసం నీకు ఉండొచ్చు. పార్టీ నడుస్తుంది, కానీ ఓట్లు మాత్రం రాలవు. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కోసమే నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలకు సేవను అందించేటువంటి దమ్మున్నటువంటి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ కాషాయ సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా మాకు తోచిన స్థాయిలో మా కెపాసిటీలో మేము పర్యటనలు చేస్తాం. మొత్తంగా మీరేదైతే మా పైన సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరెట్లా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఏ రకంగా ఒకటైనరో, అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు 20 నెలల ఎంక్వైరీ తర్వాత మొన్న ఇచ్చిండు సిబిఐకి కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి విషయం. ఈ విషయంలో కూడా
ఎవరి భుజమ్మనో తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మీరు ఇద్దరు లోపాయికారి ఒప్పందంతోన అప్పుడేమో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను చిప్పకూడు తినిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని జైలుకు పంపిస్తా, అధిష్టానాన్ని జైలుకు పంపిస్తా అని మాట్లాడాను. 20 నెలలు అవుతుంది. మళ్ళీ ఎక్కడ గడ్డి తింటున్నాడో రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ అవినీతి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీ పరిధిలో ఉన్నటువంటి కేసును సిబిఐకి అప్పచెప్పినారు? మీకు దమ్ము లేకుంటే కేసుని సిబిఐకి అప్పచెప్పడమే కాదు, నిజంగా ప్రజలకు సేవను అందించేటువంటి నాయకులకు ఈ పగ్గాలు అప్పచెప్పి మీరు పక్కకి తప్పుకోండి. చేత కాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాయల్గా ప్రజల చేత ఎన్నికై బీజేపీ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.